ఓటమి భయంతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందనే భయం కూడా వైసీపీ నేతల్లో కనిపించడం లేదు. చిత్తూరు జిల్లా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు బరితెగించారు. చౌడేపల్లి మండల టీడీపీ అధ్యక్షుని వాహనంపై దాడి చేశారు. బోయకొండ ఆలయ క్రాస్ వద్ద రమేష్ రెడ్డి వాహనం అడ్డుకున్న వైసీపీ గుండాలు దానిపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై చౌడేపల్లి పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందనే భయం కూడా వైసీపీ నేతల్లో కనిపించడం లేదు. చిత్తూరు జిల్లా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు బరితెగించారు. చౌడేపల్లి మండల టీడీపీ అధ్యక్షుని వాహనంపై దాడి చేశారు. బోయకొండ ఆలయ క్రాస్ వద్ద రమేష్ రెడ్డి వాహనం అడ్డుకున్న వైసీపీ గుండాలు దానిపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై చౌడేపల్లి పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత వాహనంపై దాడికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, లక్ష్మీదుర్గ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి పొంగునూరులో వైసీపీ అరాచకాలు అనేది ఇక్కడ కూడా కొనసాగుతున్నది. రోజు కూడా మితిమీరిపోతున్నట్టు పరిస్థితులు మనం చూస్తాం. 5 ఏళ్లు అరాచక పాలన కొనసాగించినట్టు పెద్దిరెడ్డి అనుచరులు ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘనను ఏమాత్రం కూడా లెక్క చేయకుండా అరాచకాలు సృష్టిస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాము. 2 రోజులకు ముందు బీసీవై నేత రామచంద్ర యాదవ్ ప్రచారాన్ని అడ్డుకున్నటువంటి వైసీపీ అల్లరి ముక్కలు ఇవాళ రాత్రి చౌడేపల్లి మండలము రమేష్ రెడ్డి వాహనం పైన దాడి చేసి ఆ వాహనాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు. ఈ సంఘటన రాత్రి ఏదైతే బోయకొండ క్రాస్ రోడ్డు ఉందో ఆ క్రాస్ రోడ్డు వద్ద ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతున్నటువంటి రమేష్ రెడ్డి దాదాపు 10 మందికి పైగా వైసీపీ శ్రేణులు అడ్డగించి ధ్వంసం చేసి నానా బీభత్సం చేసినటువంటి పరిస్థితి. దీంతో ఆ వాహనం కూడా పూర్తిగా ధ్వంసమైంది. అదే విధంగా ఈ సంఘటనకు సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో రమేష్ రెడ్డి స్థానిక పోలీసులు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు మాత్రము పట్టినట్టు ఇప్పటికి కూడా వివరిస్తారు. అధికార వైసీపీకి ఒత్తాసు పలుకుతున్న ఒక ప్రధానమైన ఆరోపణ టీడీపీ నుంచి కావచ్చు, అదేవిధంగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ నుంచి కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మరి ముందు పోలింగ్ రోజు నాటికి ఈ పరిస్థితులు ఏ విధంగా ఎంత దారుణానికి దారితీస్తున్నటువంటి ఒక ఆవేదన ఆగ్రహం కూడా టీడీపీ శ్రేణుల నుంచి కావచ్చు, బీసీవై శ్రేణుల నుంచి కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే నెలకొన్నాయని చెప్పాలి లక్ష్మీదుర్గ.